శ్రీమన్మహాభారతము 575వ రోజు. ఓం స్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 53వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, దుర్యోధనుడు ధర్మరాజు యొక్క వైభవాన్నంతటినీ ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతూ తను ఎంతగా బాధపడుతూ ఉన్నాడో ఆ బాధనంతటిని కూడా వ్యక్తపరుస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజుకు కప్పము చెల్లించని వారు ఇద్దరే. వారు అంధక వృష్ణి వంశస్థులు. ఎందుకు చెల్లించటం లేదంటే వారికి ధర్మరాజుకు ఉన్నటువంటి బంధుత్వ కారణముగా వారు కప్పము చెల్లించలేదు. సరే, ఇక ధర్మరాజు యొక్క రాజసూయ యాగ వైభవము, ఆ ధర్మరాజు దగ్గర ఉండేటటువంటి సంపదలు ఎంత బాగా ఉన్నాయి అనంటే, ఆర్యులు, సత్యసంధులు, మహావ్రతులు, పండితులు, వక్తలు, వేదోక్తమైనటువంటి అవబృధ స్నానములతో తడిసినటువంటి వారు, ధృతిమంతులు, ధర్మాత్ములు, కీర్తిపరులు అయినటువంటి ఎంతోమంది రాజులు ధర్మరాజును సేవిస్తూ ఉన్నారు అక్కడ. ఇక ధర్మరాజుకు అభిషేకము చేయటం కోసం అక్కడి రాజులందరూ స్వయముగా పూనుకొని సత్కారపూర్వకముగా చిన్న పెద్ద పాత్రలను పట్టుకొని వస్తూ ఉన్నారు. అందులో బాహ్లీకో రథమాహార్షీత్ జాంబూనద విభూషితం. బాహ్లీకుడు బంగారముతో అలంకరింపబడినటువంటి రథాన్ని తీసుకొచ్చాడు. సుదక్షిణుడేమో తెల్లని గుర్రములను తీసుకొని వచ్చాడు. ఏకలవ్యుడు పాదుకలను తీసుకొని వచ్చాడు ధర్మరాజు కోసం. అవంతిరాజు అభిషేకము కోసమని రకరకాల జలములను తీసుకొని వచ్చాడు. ఆ రకంగానే సునీధుడు, మగధరాజు వీరందరూ కూడా, వసుదానుడు వీరందరూ రకరకాలైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చారు. కాశీరాజు ధనుస్సును తీసుకొని వచ్చాడు. శల్యుడు కత్తిని, మంచి బంగారు కలశాన్ని కూడా తీసుకొని వచ్చి ధర్మరాజుకి ఇస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు అభ్యసించత్ తతో ధౌమ్య వ్యాసశ్చ సుమహాతపాః నారదంచ పురస్కృత్య దేవలంచాసితం మునిం. అప్పుడు ధౌమ్యుడు, మహాతపస్వి అయినటువంటి వ్యాసుడు, వీరిద్దరూ కూడా నారద మహర్షిని, అసితుడిని, దేవలుణ్ణి వీరందరినీ ముందుంచుకొని ధర్మరాజుకు అభిషేకం చేశారు. పరశురామునితో కూడి వేద పారంగతులైనటువంటి ఇతర మహర్షులు కూడా ఎంతో ప్రీతితో ధర్మరాజును అభిషేకించారు. స్వర్గములో దేవరాజైనటువంటి మహేంద్రుడిని సప్తర్షులు సమీపించినట్టుగా మంత్రాలు చదువుతూ మహాత్ములైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ భూరి దక్షిణలు ఇచ్చేటటువంటి ధర్మరాజును సమీపిస్తూ ఉన్నారు. సత్య విక్రముడైనటువంటి సాత్యకి ఛత్రాన్ని, పాండవులైనటువంటి భీమ ధనంజయులు వ్యజనాలను పట్టుకున్నారు. నకుల సహదేవులు 2 తెల్లని చామరములను పట్టుకున్నారు. ఇక ప్రజాపతి పూర్వము ఇంద్రునికి ఇచ్చినటువంటి వరుణదేవతాకమైన శంఖాన్ని సముద్రుడు ధర్మరాజుకు కానుకగా పంపాడు. విశ్వకర్మ 1000 బంగారు నాణెములతో ఉట్టియందు ఉంచేటటువంటి కలశాన్ని నిర్మాణము చేసి పంపించాడు. ఇక అప్పుడు తేనాభిషిక్తః కృష్ణేన తత్ర మే కస్మలో భవత్. అందులోని సముద్ర జలాన్ని శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా తన శంఖముతో తీసుకొని ధర్మరాజును అభిషేకించాడు. అప్పుడు నా మనస్సంతా పాడైపోయింది అదంతా చూసేసరికి. ఓ తండ్రి, ఆ అభిషేక సమయములో
వందల కొద్ది మంగళకారకములైనటువంటి శంఖాలు మ్రోగుతూ ఉన్నాయి. అట్లా మ్రోగిన ధ్వనికి నా రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయి. అక్కడ ఉండేటటువంటి తేజస్సు వలన అల్పులైనటువంటి రాజులందరూ నేల మీద పడిపోయారు. ఓ తండ్రి, ధృష్టద్యుమ్న పాండవాశ్చ సాత్యకి కేశవోష్టమ. ధృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు వీరందరూ చాలా గొప్ప ధైర్యముగా ఉన్నారు, అన్యోన్య ప్రియముగా ఉన్నారు. అయితే అక్కడ మూర్ఛపడిపోయారు కొంతమంది రాజులు వారి తేజస్సును చూసి. అట్లా మూర్ఛపడిపోయినటువంటి రాజులను నన్ను కూడా చూచి అక్కడి వారంతా హేళన చేశారు అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో చెబుతూ బాధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా.
అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.